బాలీవుడ్ బచావనా అంటే ఏమైంది? టాలీవుడా? వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే హిందీ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, తమిళ వాళ్ళు, నీలాంటి వాళ్ళు నొక్కేస్తురా ఏంది? కన్నడ వాళ్ళు అందరు వచ్చేసి తెలుగు బిగ్ బాస్ లో ఆడుతున్నా. మరి మనం మన ఆంధ్రలో ఏడుకోవాలా, మన తెలంగాణ వాళ్ళకి ఏడుకోవాలా? కానీ నీకు బాలీవుడ్ అందు గురించి వాళ్ళు ఆటావు. బాలీవుడ్ లో బాగా అవకాశాలు వస్తున్నాయన్నారు నీకు. నాకు తెలుగు చాలా, తెలుగులో తక్కువనే, తెలుగులో హీరోలు ఎక్కువయ్యారుగా. అయినా పర్వాలేదు, నాకు తెలుగు చాలు. కాదనా మొన్న ఆస్కార్ అవార్డుకి వినాయన్ తెలియదా? అవునా? ఏ అవార్డు అయినా తెలుగు అవార్డే. ఆస్కార్ రాకేష్ మాస్టర్ ఉంటే నువ్వు బిగ్ బాస్ కు పోయేటోడు. ఆయన బిగ్ బాస్ కు ఆయన లేడుగా. ఆయన రూపం నా లోపల ఉందా? ఆశీస్సులునే ఒకసారి చూపుదాం, అనుమానం లాగా ఇంకా పిల్లుంది చాకుతో కొంత మాకు ఆశీస్సులు ఉన్నాయి ఇక. అవునా? ఇప్పుడు ఇట్లా చేస్తే తీసుకుంటారంట బిగ్ బాస్ లకు. అన్న నేను ఎంచుకున్న మార్గం ఇదన్నా, నాకు వేరే మార్గం లేదు. అంతే అంటవా? డబ్బులు ఇద్దామా, నాకాడ లేవా? ఒక ఐఏఎస్ నాయమట్లేడు, ఒక ఐపీఎస్ నాయమట్లేడు. నాయమట్లేడంటే నాకు తెలిసిన వాళ్ళు లేరు. ఒక మినిస్టర్ లేడు. ఎన్ని రోజులు అయింది? ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు ఇట్లా దీక్షలు? ఉగాది రోజు నుంచి అమ్మా, ఉగాది రోజు నుంచి. ఏమైనా బిగ్ బాస్ టీం నుంచి ఏమైనా ఫోన్ కాల్స్ వచ్చినాయా? మరి వాట్సాప్ చేస్తుర్రా? మనలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. పోవాలంటారు కదా నీకు? చాలా మంది సపోర్ట్ ఉన్నారు. కూలి బిడ్డలే, మీరు కూడా కూలి బిడ్డలే కదా. చూడు ఎంత మంది చూస్తున్నారు, 100 దాదాపు 500 మంది చూస్తున్నారు. పబ్లిక్ కదా, ఫుల్ పోతురు. ఇట్లకెళ్ళి 1000 మంది దాకుర్రేమో. ట్రాఫిక్ జామ్ అవుతుంది. తిడతారు పోలీసు వాళ్ళు వస్తే, నిన్ను ఇక మళ్ళీ కొడతారు. బిగ్ బాస్ కొనిక కావాలి మళ్ళా. ఎందుకండి సెల్ఫీ అవలపు కూడా ఈ రోజు పొగుడుతుంది. గెలిచిన రోజు బయటకు వచ్చినప్పుడు ఈ రోజు రాలేసిన చెయ్యే అట్లనే అన్నాడు. ఇలాగా ఆడి పేరేది, ఆడి పేరే ఉండే రైతు బిడ్డ పేరు ఏమో అవలపు చెప్పు. అరే వాడు గురించి చెప్పు. మంచోడు. అరే ఆడు రైతులకు పైసలు పంచుతున్నాడు కదా, అలాగా పంచుతానని పంచలేడు. పంచాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాను. రిక్వెస్ట్ చేసి గాడిదిగా తిట్టాడురా మళ్ళా ప్రశాంత్. ఎందుకు చెప్పినావు? అరే వాడు అలా ఒక చెప్తా చూడు. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ ఆ పెద్ద పైన పవన్ కళ్యాణ్, ఒక చిరంజీవి, మహేష్ స్టార్, ఒక అఖిరానందన్, ఒక పెద్ద పెద్ద స్టార్. అలా ఇక్కడ నువ్వు జూమ్ చేయాలి కెమెరామెన్. ఇట్లాగా ఇట్లా బిల్డప్ ఇస్తాడు. ఆయనకు ఒక 10 మంది బౌన్సర్ కావాలని బిల్డప్ ఈయనకు చంపేస్తాడు. ఈయన ఒక పెద్ద బాక్స్ అవసరమా రా ఎర్రిపుగా? అరే అవసరం ఆరారి కరే. అరే రైతు బిడ్డ ఆయన డబ్బులు పెట్టి ఆయన పెట్టి. ఇప్పుడు నువ్వు గెలిచినాక బయటికి ఎట్లా వస్తావు? కారు ఉందా? గెలిచినాక బయటికి రానికి కారు ఉందా, రిక్షానా, ఆటోనా? నీకు ఇదేనా? అరే హెలికాప్టర్ ఉంది, కార్ ఎందుకు? హెలికాప్టర్ ఉంది, ఆటో కాకుండా. గెలిచినాక ఎక్కించుకోవాలా నేను? గెలిచిన రోజు రావాలా? తీసుకుపోయేది నువ్వే, బయటికి తీసుకొచ్చేది కూడా నువ్వే. మరి ఫస్ట్ రోజే రావాలా మళ్ళీ రిటర్న్? 100 రోజుల తర్వాత మినిమం 100 days సినిమా. 100 days మినిమం. తగ్గేదలే. 100 రోజులు ఆడతా మొత్తం బిగ్ బాస్ మొత్తం షేక్ షేక్ షేక్. ఎందుకో ఈ రోజు ఇక్కడ ఐమాక్స్ దగ్గర కూర్చున్నావు? సినిమాలు ఉన్నాయనా ఇక్కడ? నా మిత్రులు ఫ్యాన్స్ ఎక్కువ. నాకు అమ్మ లేదు, నాన్న లేదు, ఎవ్వరు లేదన్నా. నాకు అమ్మైనా నాన్నైనా కానీ నాకు ఏకైక దైవం మీడియా మిత్రులు. అందు గురించి ప్రతి శుక్రవారం ఇక్కడికి మీడియా మిత్రులు వస్తారు. అందు గురించి ఆ మిత్రుల కోసం సూపర్ రా, ఐ లవ్ యు రా. మీడియా మెచ్చుకున్నందుకు ఐ లవ్ యు రా. నేను ఆడికి వచ్చిన ఐ లవ్ యు రా. ఎందుకంటే వాళ్ళు మన దగ్గరికి రాకపోయినా మనమైనా వాళ్ళకి అడుక్కోవాలి. అందు గురించి ప్రతి శుక్రవారం బిగ్ బాస్ పోయినాక ప్రతి శుక్రవారం